ప్రార్థన చేసిన తర్వాత మీ మనస్సును పూర్తిగా ఖాళీగా ఉంచుకోండి. మీ మనస్సులోకి ఎలాంటి ఆలోచనలు రాకూడదు. ఒక్క నిమిషం పాటు మాత్రమే ఖాళీగా ఉంచాలి. అంటే ఎట్లాంటి ఆలోచనలు లేని, ఆలోచన రహిత స్థితిలో ఒక్క నిమిషం పాటు సంపూర్ణమైన నిశ్శబ్ద స్థితి, ఏ ఆలోచన లేని స్థితిలో ఉండాలి మీరు అని చెప్తున్నారు. హ్మ్. ఒక్క నిమిషం కన్నా ఎక్కువసేపు మనస్సును ఖాళీగా ఉంచితే ప్రతికూల ప్రేతాత్మ ఏదైనా మీకు హాని చేసే ఛాన్సెస్ ఉండొచ్చు అంటున్నారు. ఇలా చేస్తే అంటే ఆ ఖాళీ అయిన ఎంప్టీ స్థితిలో వేరే సరికాని ప్రతికూల ఒక ప్రేతాత్మ దాని ఆలోచనల్ని మన మీద ప్రభావితం చెయ్యగలిగే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. ఇలా చేస్తే మీకు అంతా బాగుంటుంది. ఇట్లా ఒక్క నిమిషం పాటు సంపూర్ణంగా ఆలోచనలు లేని స్థితిలో ఉంటే, మీ ఏకాగ్రత పూర్తయిన తర్వాత దేవుడికి కృతజ్ఞతలు సమర్పించండి. ఇలా చేస్తే మీకంతా బాగుంటుంది. మీ ఏకాగ్రత పూర్తయిన తర్వాత దేవుడికి కృతజ్ఞతలు సమర్పించి, ఆ రోజు పనులను ప్రారంభించండి. అంటే ఇది ఉదయాన్నే పొద్దున్న లేసిన తర్వాతనే చెయ్యండి అని చెప్తున్నారు. ఇది మీకు బాగా సాయం చేస్తుంది. దీనివల్ల మీకు ధనం, ప్రాపంచిక విజయం లభించదు కానీ, ప్రశాంతంగా, మౌనంగా, ఆందోళన లేకుండా, సంతోషంగా ఉండటానికి ఇది సాయం చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది మీ ఉపచేతనాత్మక మనస్సును బాగు చేసి, మీరు ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి చేరడానికి తోడ్పడుతుంది. ఇక్కడ మనకు తెలుసు మనసు ఖాళీ ఎట్లా అవుతుంది, ఆలోచన రహిత స్థితిలో మనం ఎట్లా ఉంటాము అనేది. సో, ఇట్లా చేసినప్పుడు మనము మన ఇన్నర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాము. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరడానికి ఇది సహాయపడుతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి నెక్స్ట్ టాపిక్ వీళ్ళిచ్చిందేంటి అనంటే, మీ ఉపచేతనాత్మక మనస్సును మేల్కొలపండి. ఆత్మ చెడు మార్గంలో నడవడం చూసి, మీ ఉపచేతనాత్మక మనస్సు అంటే, మనం ప్రతిసారి ఉపచేతనాత్మక మనస్సు అన్న దగ్గర మన అంతరంగం, మన ఇన్నర్ అని చెప్పేసి మనము ఇక్కడ అనుకోవాలి. ఉపచేతనాత్మక మనస్సు భయపడుతుంది. ఇప్పుడు చెడు మార్గంలో నడవడం చూసి మన ఇన్నరు భయపడుతుంది అంటున్నారు. ఇది చూసి భరించలేక అది నిద్రపోతుంది. దేవుడు నా లోపలే ఉన్నాడు అని మనం అంటాం కదా! ఆ దేవుడే ఈ ఇన్నరు. అది మనము సరికాని మార్గంలో నడవడం చూసి భయపడిపోయి నిద్రలోకెళ్ళిపోతుంది. భరించలేక నిద్రపోతుంది. భయపడి కాదు, భరించలేక నిద్రపోతుంది. దానితో ఆత్మను ఆపే శక్తి దానికి పూర్తిగా పోతుంది. మీ లోకంలో ఇప్పుడు చాలా కొద్ది మందిలో మాత్రమే ఈ ఇన్నర్ మేల్కొని ఉంది. ఉపచేతనాత్మక మనస్సనేది మేలుకొని ఉంది. చాలా మందిలో ఉపచేతనాత్మక మనస్సు నిద్రానంగా ఉండి మేల్కొనడానికి నిరాకరిస్తుంది. ఈ మనస్సు ఎలా మేల్కొలపాలో మేము మీకు చెప్తాం. చాలా మంది భూమి మీద ఉన్న చాలా మందిలో ఆల్రెడీ నిద్రావస్థలోనే ఉందంట. చాలా కొద్ది మంది మనస్సు మాత్రమే జాగరూకత స్థితిలో ఉందంట. అయితే ఈ నిద్రావస్థలో ఉన్న మనసును, ఈ ఇన్నర్‌ని ఎట్లా మేల్కొల్పాలో మేము మీకు చెప్తాము. మీరు వినకుండా అది నిద్రలోకి జారిపోయేలా చేశారు. మీరే మీ అంతరంగాన్ని వినకుండా నిద్రలోకి జారిపోయేలా చేశారు. ఇప్పుడు దానిని మేల్కొల్పవలసిన సమయం ఆసన్నమైంది. దీనికి కొంతకాలం పడుతుంది కానీ, మా సూచనలు నిజాయితీగా పాటించండి. అంటే వెంబటే ఇన్‌స్టంట్‌గా జరగదిది. దీనికి కొంత సమయం పడుతుంది. కానీ మీరు ఓపికగా మా సూచనలను నిజాయితీగా పాటించాలి అని చెప్తున్నారు. మీ మనస్సు మేలుకొని మీకు మార్గదర్శకత్వం చెయ్యాలి. దానితో మాట్లాడండి. మీ ఇన్నర్‌తో మాట్లాడండి, బతిమిలాడండి. మళ్ళీ పని చేయడం మొదలుపెట్టమని వేడుకోండి. ఉపచేతనాత్మక మనస్సును మళ్ళీ పనిచేసేలా చేయడం బృహత్తర కార్యం. ఇక్కడ అది ఎట్లా నిద్రావస్థలోకెళ్ళిపోతుంది అనంటే, పుట్టినప్పుడు మనందరికీ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు కదా! మనం దాని మాట వినకుండా మొదటిగా వచ్చే ఆలోచన ఫస్టొచ్చే థాట్ ఎప్పుడైనా కూడా మన అంతరంగం నుంచొచ్చే థాట్. కానీ అది మనల్ని చేరుకునే లోపే మన ఫిజికల్ మైండ్ అనేది దాన్ని డామినేట్ చేస్తుంది. మనము ఈ మైండ్ చెప్పేది సరిగ్గా అనిపిస్తుంది మనకు. అబ్బా! కరెక్ట్‌గుంది. ఇదైతే కరెక్టు. అది చేయడం వల్ల ప్రాబ్లమొస్తుంది. ఇది చేయడం వల్ల బావుంటుంది అనిపిచ్చి, ఈ రెండో ఆలోచనని పట్టుకుంటాం మనం ఎప్పుడైనా. దాన్ని చానా సునిశితంగా మనం ఆలోచించినప్పుడు, మనం ఇది అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇక్కడ వీళ్ళేమంటున్నారు,
అయినా గాని మీరు ఈ పని తప్పనిసరిగా చెయ్యాలి. ఇది ఒక బృహత్తర కార్యం అని చెప్తున్నారు. దీన్ని మన అంతరంగాన్ని మేల్కొల్పడం అనేది. అయితే మీరు దీనిని తప్పించుకొని నిర్లక్ష్యం చేసి బయటికి రానివ్వకుండా మీరు తప్పు చేశారు. వెంటనే దానిని మేల్కొల్పే ప్రయత్నం చేయండి. అది మిమ్మల్ని మరింత కిందికి పడకుండా ఆపి ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు మనకు నిద్రావస్థలో ఉందా? యాక్టివ్‌గానే ఉందా అని తెలుసుకోవాలనుకుంటే ఏదైనా ఒక పని ఒక వ్యక్తితోటి మనము పరుషంగా మాట్లాడేటప్పుడైనా, లేదా ఒక సరికాని పని చేసేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక సాయం చేసేటప్పుడైనా, మన లోపల ఏమనిపిస్తుంది అనే ఆలోచనలు మనము గమనించినప్పుడు మనకు తెలిసిపోతుంది. అది ఆపుతుందా? చెయ్యమంటుందా? ఏం జెప్తుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే మన మన ఇన్నర నిద్రావస్థలో ఉందా? మేల్కొనే ఉందా? అనేది మనం గమనించుకోవచ్చు. కొందరు దీన్నేమంటారంటే కొందరేమో ఈ ధ్యానం అంటారు. కొందరు ఏకాగ్రత అంటారు. కానీ మీరు మీ మనస్సుని ఒక్క నిమిషం పాటు పూర్తిగా ఖాళీగా ఉంచండి. ఆరంభంలో ఇది చాలా కష్టమనిపిస్తుంది. ఈ మనసుని ఖాళీ చేయడం అనేది కొంతమంది ధ్యానం అని అంటారు. కొందరేమో ఏకాగ్రత అంటారు. సరే ఎవరు ఏదన్నా కూడా మీ మనసును మాత్రం ఒక్క నిమిషం పాటు పూర్తిగా ఖాళీగా ఉంచండి. హ్మ్. ఆరంభంలో ఇది చాలా కష్టం అనిపిస్తుంది కొందరికి. కానీ రోజూ చేస్తూ ఉంటే అలవాటైపోతుంది. తేలికవుతుంది. ఆలోచించడం మానివేయండి అంతే. మేమేం జెప్తున్నాం మీకు అంటే ఆలోచించడం మానివేయండి ఆ సమయంలో అంటున్నాం. ఒకవేళ మనసులోకి ఆలోచనలు జొరబడుతున్నా అవి సహజంగా ఆగిపోయే వరకు వాటిని పట్టించుకోవద్దు. ఎప్పుడైతే వాటితో ఆలోచనలతో మనం కలిసిపోయినప్పుడు ఇంకా ఇబ్బడి ముబ్బడిగా విపరీతమైన ఆలోచనలు ప్రవాహంలా ప్రవహిస్తా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒక సాక్షిలాగా ఒక రోడ్డు మీద వెళ్తున్న దాన్ని మనం ఏ ఆలోచన లేకుండా మన ఓ మిద్దె మీద కూర్చొని చూస్తూ ఎట్లా అయితే ప్రకృతిని గాని, పక్షులను కానీ చూస్తూ ఉంటామో, అట్లానే మన ఆలోచనలను గూడా మనం ఒక సాక్షిలాగా చూస్తూ ఉండాలి అంతే విడిపడిపోయి. వాటితో ఏకమైనప్పుడు ఇంకా ఆలోచనల ప్రవాహం అనేది విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఇక్కడ వీళ్ళు అదే చెప్తున్నారు. ఆలోచనలొచ్చినప్పుడు వాటిని మనసులో ఆలోచనలు జొరబడుతున్నా అవి సహజంగా ఆగిపోయే వరకు వాటినసలు పట్టించుకోవద్దు అంటున్నారు. మీకు చాలా శబ్దాలు వినిపిస్తాయి. ఈ క్రమంలో మీరు ఈ సాధన చేసేటప్పుడు చాలా శబ్దాలు వినిపిస్తాయి. దూరంగా ఉన్నవి కూడా శబ్దాలు మరింతగా వినిపిస్తాయి. కానీ మనసులోకి ఏ ఆలోచనలు రానివ్వొద్దు. మీ మనసు పూర్తిగా ఖాళీగా ఉండాలి. అన్ని ఆలోచనలను తోసేయండి. ఇది మీ పురోగతికి చాలా సాయం చేస్తుంది. ఒక్కసారి మీ లోకాన్ని, భౌతిక శరీరాన్ని వీడిన పిమ్మట ఆత్మలోకంలో ఉన్నత స్థాయికి చేరడం చాలా కష్టం. నిదానంగా అంటే మీరిక్కడ భూమి మీద ఉన్నప్పుడే ఇది చెయ్యండి ఈ సాధన అని జెప్తున్నారు. నిదానంగా జరుగుతుంది. ఆత్మలోకంలో ఇట్లాంటివేమన్నా చెయ్యాలంటే మన పురోగతి అనేది చాలా నిదానంగా ఉంటుంది. భూలోకంలో అయితే త్వరితంగా పురోగతి సాధించగలరు. చెడు మార్గాల నుంచి వెనక్కి రావచ్చు. ఇక్కడ మాయ ఉంది, మనం పడిపోతాము, కింది ఆవరణలకు వెళ్ళే ప్రమాదం ఉంది అని తెలిసినా గానీ, మనం ఎందుకు ఈ భూమి మీద మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాము అనంటే, ఇందుకోసమే మన పురోగతి అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది ఈ భూమి మీద అని చెప్పి మనం జన్మ తీసుకుంటున్నాం. కానీ జన్మ తీసుకొని మనం ఏ ప్రయత్నం మీదొచ్చామో దాన్ని వదిలేసి, ఈ భౌతికమైన డబ్బు సంపాదన, పేరు ప్రతిష్టలు చూపిచ్చుకోవాలి, ఇట్లాంటి గొప్పలు వీటిలో పడిపోయి అసలైన మార్గాన్ని మనము తప్పిపోయాము అని చెప్తూ వీళ్ళు మీరు భూమి మీద ఈ సాధన చేస్తే చాలా పురోగతి ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇంకా ఇది మీ పురోగతికి మీ మనసు పూర్తిగా ఖాళీగా ఉండాలి. అన్ని ఆలోచనలు తోసేయండి. ఇది మీ పురోగతికి ఎంతో సహాయం చేస్తుంది. ఒకసారి మీ లోకాన్ని, భౌతిక శరీరాన్ని వీడిన పిమ్మట ఆత్మలోకంలో ఉన్నత స్థాయికి చేరడం చాలా కష్టం. నిదానంగా మీ పురోగతి అనేది ఉంటుందిక్కడ. భూలోకంలో త్వరితంగా పురోగతి సాధించగలరు. చెడు మార్గాల నుంచి వెనక్కి రావచ్చు. నిమిషాలలో మంచిగా మారవచ్చు భూమి మీద. మీ కర్మను మాత్రం అనుభవిం అనుభవించాల్సిందే. ఇప్పుడు ఒకప్పుడు చెడు మార్గంలో నడిచి, నేను ఈరోజు నేను చేసింది తప్పు అని చెప్పి నేను రియలైజ్ అయినప్పటికీ కూడా, మీ కర్మను మాత్రం మీరు అనుభవించి తీరాల్సిందే. దేవుడు సాయం చేస్తాడు కనుక, ఇది అంత కఠినంగా ఉండదు. మీరు పశ్చాత్తాపపడినప్పుడు, చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి మారినప్పుడు, దేవుడు సాయం చేస్తాడు కాబట్టి, అంత కఠినంగా అయితే ఉండదు అంటున్నారు.
అంటే గొడ్డలితో కాకుండా గోరితో పోతుంది అని మనం అంటాం కదా! అట్లా. దీనిని అనుభవించడానికి తగిన శక్తి, ధైర్యము మీకు లభిస్తాయి. ఎందుకంటే, ఆ దేవుడి యొక్క రక్షణ మనకుంటుంది కాబట్టి, మనం సరైన దారిలో నడుస్తున్నాం కాబట్టి, మీకు ఆ ధైర్యము అనేది, ఆ శక్తి అనేది మీకుంటాయి అని చెప్తున్నారు. ఆత్మలోకంలో మీ పురోగతి చాలా చాలా నిదానంగా ఉంటుంది కానీ, తప్పనిసరిగా ఉంటుంది. పురోగతి ఉంటుంది కానీ నిదానంగా ఉంటుంది. మీరు చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. దానిని తప్పించుకోలేరు. అందువల్ల బాగా ఆలస్యం కాకముందే మీరు బాగా ఆలోచించండి. మీ లోకాన్ని, భౌతిక శరీరాన్ని వీడి రాకముందే చెడు నుంచి మంచికి మారడానికి ఎన్నో అవకాశాలుంటాయి. ఈ అవకాశాలను బాగా ఉపయోగించుకుంటే ఆత్మలోకంలో మీకు పడే శిక్ష తేలికగా ఉంటుంది. ఈ 1, 2, 3 ఆవరణలలో పడకుండా కనీసం మీరు 4 ఆవరణకు వస్తారు. బాగా ఆలోచించండి. తక్షణమే బాగుపడితే ఎంతో మంచిదని మీరు గుర్తించండి. దీని తర్వాత ఒక కథ చెప్తున్నారు. ఇది సతీష్ వృత్తాంతము. బాగుపడటానికి ధైర్యం కావాలి. అంటే ఒక సరికాని మార్గంలో ఉన్న ఒక వ్యక్తి బాగుపడటానికి ధైర్యం కావాలి అని అంటున్నారంటే, ఆయన కథను మనకిక్కడ చెప్తున్నారు. బాగుపడాలి అనుకున్నా కూడా ఒక మెట్టు, ఒక స్టెప్ మనం ఒక అడుగు ముందుకేయాలన్నా కూడా ధైర్యం అనేది అవసరమని ఈ ఈ వ్యక్తి ఒక ఒక వ్యక్తి యొక్క స్టోరీని చెప్తున్నారిక్కడ. ఏమంటున్నారు అనంటే, ఆత్మలు చాలా బలహీనంగా ఉండి, తమ పద్ధతిని మార్చుకొనటానికి భయపడే కేసులు చాలా ఉన్నాయి. తమ సహచరులు వెక్కిరిస్తారనో, బెదిరిస్తారనో భయపడి వారు మంచిగా మారరు. ఇంకా అంటే వీడొకప్పుడు అంటే ఒక వ్యక్తి హ్మ్. సరికాని వ్యక్తులతో ఉండి, అన్ని సరికాని పనులు చేస్తున్నప్పుడు చాలామంది మిత్రులుంటారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి రియలైజ్ అయ్యి ఇది సరికాని మార్గము అని చెప్పేసి, సరైన మార్గంలోకి నడిచేటప్పుడు, ఈ గుంపుని ఏం చేస్తది, వాడిని పట్టి వెనక్కి లాగే ప్రయత్నం చేస్తది. ఆ ప్రయత్నంలోనే వాళ్ళు వెక్కిరిస్తారు, బెదిరిస్తారు. "ఏంట్రా నువ్విప్పుడు ఇట్లయిపోయావు, అట్లయిపోయావు, ఒకప్పుడు అది, ఇది" అని ఇట్లాంటియి చెప్పి, ఆ మనిషిని ఎదగనీయకుండా వెనక్కి లాగుతారు. ఇక్కడ అదే చెప్తున్నారు వాళ్ళు. సహచరులు వెక్కిరిస్తారనో, బెదిరిస్తారనో భయపడి కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు కామెంట్ చేస్తారు, ఎగతాళి చేస్తారని మంచిగా మారకుండా ఉంటారు. ఇంకా మంచివారు తమను స్వాగతించరనో, నిర్లక్ష్యం చేస్తారనో, అవమానిస్తారనో అని కూడా అనుకుంటారు. తమ జీవితం నిరాశాపూరితమని అనుకుంటారు. అంటే ఇవన్నీ ఒక లో వైబ్రేషన్స్‌తో ఉండడం వల్ల అంటే మారాలని అనిపిస్తుంది కానీ, ఇప్పుడు సరికాని మార్గంలో ఉన్నవాళ్ళు వెక్కిరిస్తారు అనేది ఒకటి. ఒకవేళ ఆల్రెడీ ఉన్నత మార్గంలో ఉన్నవాళ్ళు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో, అవమానిస్తారో, "నువ్వు ఒకప్పుడు ఇట్లాంటి తప్పులు చేసిన వాడివి. నువ్వు దూరం మాతో మాట్లాడకు, మాతో ఉండకు" అని ఇట్లాంటి అవమానాలు కూడా చేస్తారేమో అని అనుకుంటారు. తమ జీవితం నిరాశాపూరితమని అనుకుంటారు. ఇక్కడ నిజంగా జరిగిన కథ చెప్తున్నాం మేము. అతని పేరు సతీష్. మీరెంత తప్పుగా భావించగలరో ఈ కథ చెప్తుంది. ఈ వ్యక్తి పేరు సతీష్. మీరు ఎంత తప్పుగా భావిస్తారు అనేది మేము చెప్పే ఈ కథ మీకు చెప్తుంది అని చెప్తున్నారు. సతీష్ సదాత్ముడు. కానీ బాల్యంలో ఎన్నో చెడు ప్రభావాలు అతనిపై పడ్డాయి. అతని తల్లి 30 ఏళ్లలోనే మరణించింది. అప్పటికి సతీష్ వయస్సు 5 ఏళ్ళు. 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. అయితే తల్లికి 30 ఏళ్లలో ఉన్నప్పుడు చనిపోయింది. ఈ అబ్బాయికి సతీష్ అనే అబ్బాయికి 5 ఏళ్ళంట. తండ్రి అతన్ని ఒంటరిగానే పెంచాలని భావించినా అలా చేయలేకపోయాడు. అంటే రెండో పెళ్లి చేసుకున్నాడు తల్లి. ఆహ్, త వేరే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు తండ్రి. కానీ అది పూర్తిగా అబద్ధం. అంటే ఈ తండ్రి ఒంటరిగానే ఆ అబ్బాయిని పెంచాలని భావించినా, అలా చెయ్యలేక కొడుకు కోసమేనని రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ అది పూర్తిగా అబద్ధం. అబ్బాయిని పెంచడం కోసమని పెళ్లి చేసుకున్నాడు పైకి. కానీ అంతరంగంగా ఆయన ఉద్దేశ్యం వేరు అని చెప్తున్నారు. సవతి తల్లికి సతీష్ అంటే అయిష్టం. అతడిని చూసిన మొదటి రోజు నుంచే అతడంటే ద్వేషం ఆమెకి. కానీ సతీష్ అంటే ద్వేషమని భర్తకు తెలియనివ్వలేదు. తనకు సొంత పిల్లలు పుట్టగానే సతీష్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అతడి మాట వినటం లేదని, తన పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని చెప్పి చౌకబారు బోర్డింగ్ స్కూల్‌లో చేర్చింది.
ఇష్టం లేని అబ్బాయి కాబట్టి, ఇంకా చెప్పిన మాట వినట్లేదు. ఈయన ఈ ఈ అబ్బాయి ప్రవర్తన సరిగ్గా లేదు సరికదా! వీడు నా పిల్లల్ని కూడా వీడి చెడు ప్రభావం పిల్లల పైన పడుతుంది అని చెప్పి అబద్ధాలు చెప్పి భర్తకి అబ్బాయిని ఒక చౌకబారు బోర్డింగ్ స్కూల్‌లో చేర్చిందంట. బోర్డింగ్ స్కూలు భయంకరంగా ఉండటంతో సతీష్‌కు చెడు స్నేహాలయ్యాయి. వారి చెడు అలవాట్ల పద్ధతులు ఆహ్, వారి చెడు అలవాట్లు, పద్ధతులు అబ్బాయి సతీష్‌కు అంటే వారి చెడు అలవాట్ల పద్ధతుల వల్ల సతీష్ స్కూలు చదువు పూర్తయ్యేసరికి తండ్రి చనిపోయాడు. ఇక్కడ బోర్డింగ్ స్కూల్‌లో జాయిన్ అవ్వడం వల్ల అది చెడు పిల్లలు అలవాట్లతో ఉన్న పిల్లలతో పరిచయాలవ్వడం వల్ల కూడా ఆ ప్రభావం ఈ వ్యక్తి పైన పడింది. ఈ అబ్బాయి స్కూల్ చదువు పూర్తయ్యేసరికల్లా తండ్రి చనిపోయాడు. చిరునామా కూడా ఇవ్వకుండా సవితి తల్లి ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఇంకేముంది వదిలేసింది అబ్బాయిని. అయితే అతను ఒంటరైపోయాడు. ఏ అడ్రెస్ కూడా ఇవ్వకుండా ఆమె ఎళ్ళిపోయింది. ఊరు వదిలిపెట్టి తల్లి ఎళ్ళిపోయింది పిల్లల్ని, ఆమె సొంత పిల్లల్ని తీసుకొని. ఇంకా ఈ అబ్బాయి ఒంటరైపోయాడు. డబ్బు లేదు. చూసేవాళ్ళు లేరు. దానితో అతను స్కూల్లో దుష్ట స్నేహితులపై ఆధారపడాల్సి వచ్చింది. ఇ తన ఇద్దరు స్నేహితులతో కలిసి డబ్బున్న మగపిల్లలు, ఆడపిల్లలతో తను కూడా డబ్బున్న కుటుంబానికి చెందిన వాడిలా నటిస్తూ స్నేహం చేసేవాడు. ఇంకా ఆయన ఫ్రెండ్స్ అందరితో నాకు డబ్బుంది అంటే డబ్బున్న ఫ్రెండ్స్ అందరితో నాకు డబ్బుందని చెప్పి నటిస్తూ స్నేహం చేసేవాడంట. వాళ్ళ జీవితాలలో భాగమైపోయి వంచిస్తూ వారిని బెదిరించి వేధించేవాడు. ఇక్కడ ఏమంటున్నారు? డబ్బున్న కుటుంబానికి చెందినవాడిలా నటిస్తూ స్నేహం చేసేవాడు. వాళ్ళ జీవితాలలో భాగమైపోయి వం వంచిస్తూ వారిని బెదిరించి వేధించేవాడు. ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ సేమ్ స్టోరీ ఇంతకుముందు చెప్పిన కథల్లాగానే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసుకొని డబ్బున్న వాడిలాగా ఫస్టు నటిస్తూ స్నేహం చేసుకోవడం. తర్వాత వాళ్ళని బెదిరించి మంచి స్నేహితులైన తర్వాత మోసం చేసి బెదిరించి డబ్బు కావాలని చెప్పి వేధించేవాడట. ఇక్కడ డబ్బున్న మగపిల్లలను మోసగిస్తూ సతీష్, అతని స్నేహితులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి, ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్ళేవారు. ఒకనాడు తన స్నేహితులతో కలిసి రైలులో ప్రయాణిస్తుండగా ఒక అమ్మాయి ఒంటరిగా కనిపించింది. ఆమె దుస్తులను బట్టి ధనవంతురాలుగా కనిపించడంతో వాళ్ళు ఆమెతో స్నేహం చెయ్యాలనుకున్నారు. ఆమెకు సిగ్గు, మొహమాటం ఎక్కువ కనుక వారిని తప్పించుకోవాలని చూసింది. దానితో వీళ్ళు మరింతగా ఆమె వెంట పడ్డారు. ఆమె ఒక స్టేషన్‌లో దిగగానే వీళ్ళు కూడా దిగి ఇంటి వరకు వెళ్లారు. ఇప్పుడు ఈయనతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఈ మోసం చేయడం, దొంగతనాలు చేయడము, డబ్బున్న వాళ్ళను మోసగించడము, వాళ్ళని ట్రాప్ జేయడము వీళ్ళు చేసే పని. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, నగరం నుంచి ఇంకో నగరానికి ఇట్లాంటి పనులు చేస్తూ తిరగడము వీళ్ళ పని. అట్లానే ఈ డబ్బున్న ఒక ఆవిడని చూసి ఆమె వెంట పడ్డారంట. ఆమె ఆమె వీళ్ళ నుంచి వీళ్ళ వెంట పడితే ఆమె స్టేషన్‌లో దిగగానే వీళ్ళు కూడా దిగి ఇంటి వరకు ఆమెను ఫాలో అవుతూ ఇంటి వరకు వెళ్లారు. ఆమె ధనవంతురాలు కాదు. ఆమె డబ్బు, బట్టలు అన్నీ చూసి ధనవంతురాలనుకున్నారు కానీ ఆమె ధనవంతురాలు కాదంట. అయినా కానీ ఆమెను ఒప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎలాగో సతీష్ ఆమె స్నేహం చేశాడు. ఈ సతీష్ అనే అతను ఆమెతో స్నేహం చేశాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె ఎంతో నిజాయితీ కలది. దయార్థ హృదయం కల పిల్ల. ఆమె పూర్తిగా సతీష్‌కి వ్యతిరేకం. అతనామెతో గుడ్డిగా ప్రేమలో పడ్డాడు. అతనికి మంచి మార్గంలో నడిచే శిక్షణ లేదు ఈ సతీష్ అనే అతనికి. చిన్నప్పటి నుంచి లేకపోవడం వల్లనే కదా అట్లా తయారయ్యాడు. అయితే కనుక ఆమెను పెళ్లి చేసుకునే మార్గం కనిపించలేదు. ఈమె సతీష్ అనే వ్యక్తిని ఇద్దరు ప్రేమించుకున్నారు. నిజాయితీ కలిగిన అమ్మాయి. ఆమె నిజాయితీగానే ఉంది. అయితే ఆమెను పెళ్లి చేసుకునే మార్గం ఆయనకి ఏది కనిపించలేదంట. ఆమె తనను ధనవంతుల సమాజానికి చెందినవాడినని అనుకుంటుందని భావించడంతో, తాను దుష్టుడనని, మోసగాడినని ఆమెకు చెప్పడానికి అతనికి ధైర్యం లేదు. ఆమెకేమో ఈ వ్యక్తి ధనవంతుడు, డబ్బున్నవాడని అనుకుంటుంది కావచ్చు. కానీ నేను అట్లాంటి వాడిని కాదు. నేను చెడ్డవాడిని, నేను దుష్టుడిని, నేను మోసగాడిని అని చెప్పడానికి ఇతనికి ధైర్యం లేదంట. చెప్పాలనుకుంటున్నాడు కానీ ధైర్యం లేదు. తను సూటి మార్గంలో నటిస్తే తన ఇద్దరు సహచరులు వెక్కిరిస్తారని భయపడ్డారు. వాళ్ళామెకు తన గురించి చెప్పేస్తారని, తనను బెదిరిస్తారని భయపడ్డాడు. ఏమంటున్నారిక్కడ? ఆమె
వె మోసగాడినని చెప్పడానికి ధైర్యం లేదు. మళ్ళీ ఆ మార్గంలో నడిస్తే తన ఇద్దరు సహచరులు అంటే సరైన మంచి మార్గంలో నడిస్తే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కడ వెక్కిరిస్తారో అని భయపడుతున్నాడు. అంతే కాకుండా ఈ విషయాన్ని ఒకవేళ మా స వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళిద్దరి మిత్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళెక్కడ ఆమెకి చెప్పి బెదిరిస్తారనో, ఆమెను నా నుంచి దూరం చేస్తారనో ఏమో భయపడుతున్నాడంట ఈ సతీష్ అనే వ్యక్తి. ఆమె ప్రభావంతో అతడు తన ఇద్దరి స్నేహితుల నుంచి విడిపోవాలనుకున్నాడు. అంటే ఒక మంచి వ్యక్తితో ఆమె అన్ని సరైన గుణాలున్న వ్యక్తి కదా! ఆమె ప్రభావంతో ఈయన మనసు లోపల ఒక మార్పొచ్చింది. మార్పొచ్చేసి వాళ్ళ ఇద్దరి మిత్రులకి వాళ్ళ నుంచి విడిపడాలని చెప్పేసి అనుకుంటున్నాడంట. తన పద్ధతులు మార్చుకోవాలని బాగా కోరుకున్నాడు కూడా. అప్పటినుంచి సన్మార్గంలో నడవాలనుకున్నాడు. కానీ తన సమస్య నుంచి బయటపడే మార్గం కనిపించక ఆందోళన చెందాడు. ఆమెను గాఢంగా ప్రేమించడంతో మోసం చేయలేకపోయాడు. ఒకవేళ ఆమెకు నిజం చెప్పినా నిజాయితీ గల అమ్మాయి కనుక అతడిని తన భర్తగా అంగీకరించదు. ఇప్పుడు ఇవన్నీ ఈయన లోపలున్న ఆలోచనలు. ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకంగా ఎళ్తే వాళ్ళు ఈమ ఈయనను పట్టించుకోరేమో, లేదా ఈయనను బెదిరిస్తారేమో, లేదా ఆమెను ప్రేమించిన అమ్మాయిని దూరం చేస్తారేమో. ఇన్ని ఆలోచనలతో ఈయన భయపడుతున్నాడు. అయితే ఇంకా ఏమంటున్నాడు, పాపపు దారి నుంచి ఎలా బయటపడాలని, తన స్నేహితులను విడిచిపెట్టి నిజాయితీగా బతకాలని, మంచివాడిగా మారాలని, ఇదంతా ఎలా చెయ్యాలి అనే ఆలోచనలో పడ్డాడు సతీష్. పిరికివాడైన సతీష్ ఆమెను ఎంతో గాఢంగా ప్రేమించాడు. అంత గాఢ ప్రేమ కూడా తన పద్ధతులను మార్చుకునే ధైర్యం అతనికివ్వలేదు. అంటే ఇవన్నీ మనసులో ఉన్నాయి. దానికి చేసే పనులు చేసేస్తున్నాడు వాళ్ళతో కలిసి. ఇంత ఆలోచన మనసు అనేది చెప్తున్నప్పటికీ కూడా ఆయనకి సరైన ఈ తెలిస్తే ఖచ్చితంగా తనను ద్వేషిస్తుందని అనుకున్నాడు. ఈ దారిలోనే నడుస్తున్నాడు. ఈయన సరైన మార్గంలో లేడు అని ఆమెకు తెలిస్తే ద్వేషిస్తుందని అనుకుంటూనే. చెడు మార్గంలో జీవితాన్ని గడిపినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందాడు కానీ, ఆ మార్గం నుంచి మారే ధైర్యం అతనికి లేదు. ఒకప్పుడు చెడు మార్గం అంతా అంటే ఆ మార్గంలో నడుస్తున్నందుకు పశ్చాత్తాపపడుతున్నాడు కానీ, మార్గంలో నడవడాన్ని మాత్రం ఆపట్లేదు అంటున్నారు. ఆమెను తాను ఎన్నడూ లేమేమో అని, తను సన్మార్గంలో నడవలేనేమో అని ఆమెకి ఏం చెప్పకుండా సతీష్ వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సంఘర్షణల మధ్యలో ఉండడం కన్నా, ఆమెని వదిలేసి ఎళ్ళిపోయాడు. వాళ్ళని వదిలేయకుండా ఈమెను వదిలేసి ఎళ్ళిపోయాడంట. మంచి అవకాశాన్ని కోల్పోయాడు. అతడి జీవితమే పూర్తిగా మారిపోయింది. అంటే ఇక్కడ ఆమె వీళ్ళిద్దరిని వదిలిపెట్టి ఆమెతో ఉంటే, ఆయనకు ఒక మంచి అవకాశం ఆత్మకి ఎదుగుదలకి మంచి అవకాశాన్ని ఆయన కోల్పోయాడు. ఒకవేళ ఆమెతో పాటు ఉండేదుంటే, ఆయన జీవితం పూర్తిగా మారిపోయేది. మంచివాడయ్యేవాడు, ఉన్నత స్థాయికి చేరేవాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 2 మార్గాలున్నాయి ఇక్కడ. చెడా? మంచా? ఇక్కడ ఆయన ఎంచుకున్న మార్గం ఏంటిది? చెడు వైపే ఎళ్ళాడు. మంచి వైపు ఎళ్ళేదుంటే ఉన్నత ఆవరణకు వెళ్ళే ఛాన్సెస్ ఉండేయి. ఇక్కడ అదే వీళ్ళేమంటున్నారు, సతీష్ పిరికితనం అతని జీవితాన్ని నాశనం చేసేసింది. అతను గనక ధైర్యంగా, దాపరికం లేకుండా నిజాయితీగా ఆ అమ్మాయితో మాట్లాడి ఉంటే, ఆమెను విడదీయాలనుకున్న తన సహచరుల ద్వారా ఆమెకు అప్పటికే ఇదంతా తెలుసునని గ్రహించేవాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పేసారు. గ్రహించేవాడు. వాళ్ళామెకు ఎప్పుడో అన్ని విషయాలు చెప్పేశారు. ఈ ఇద్దరు ఆల్రెడీ ఆమెకు అన్ని విషయాలు చెప్పారు. ఆమెకన్నీ తెలిసినా కూడా ఆమె ఆయనని ప్రేమిస్తుంది. అయితే ఇక్కడ సతీష్‌ని పెళ్లి చేసుకొని అతనిని బాగు చెయ్యాలని ఆమె నిర్ణయించుకుందంట. సతీషు తనని నిజంగా ప్రేమిస్తాడని నిర్ధారించుకోవాలని మాత్రమే ఆమె కోరుకుంది. కానీ సతీష్ ఆమెతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద తప్పు చేశాడు అని అంటున్నారు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, మారే ధైర్యం ఉండాలి. చెడు నుంచి మంచిగా మారే ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. ఒక్కసారి అటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటే, ఈ పాపపు ప్రపంచంలో అటువంటి అవకాశం మళ్ళీ రావడం అసాధ్యం. అంటే అట్లాంటి వ్యక్తి మళ్ళీ తిరిగి దొరకాలి గదా! ఈ కేసులో సతీష్ గనుక ఆమెకు తనెంత గాఢంగా నిజంగా ఆమెను ప్రేమిస్తున్నాడో చెప్పి ఉంటే, ఆమె అతనికి సాయం చేసి ఉండేది. ప్రేమిస్తున్నానని చెప్పలేదు. నేనిట్లాంటి వాడిని అని చెప్పే ధైర్యము చేయలేదు. కానీ ఆమెకన్ని విషయాలు తెలుసు. కాబట్టి వచ్చిన ఒక మంచి అవకాశాన్ని
పోగొట్టుకున్నాడు. నెక్స్టు వీళ్ళు 'సూరదాస్ కథ' అని చెప్తున్నారు. ఇది చాలా పెద్ద స్టోరీ. ఇందులో ఫస్ట్ భాగాన్ని ఇవాళ చదువుకుందాం ఇది. 'సూరదాస్ కథ' అని ఇక్కడ ఆయన కథ ఏంటిదట, ఆత్మీయుడితో కలిసి ఉండాలని ఎన్నో కష్టాలు పడిన ఈ స్టోరీ. ఒక ఆత్మ ఉన్నత స్థాయికి చేరడానికి ఏం చెయ్యగలదో నిరూపించే మరొక వాస్తవమైన కథ. వీళ్ళు 'సూరదాస్' అనే పేరు కూడా మేము మార్చాము అని చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఆత్మ పడిపోవటానికి కారణమైంది. ఆత్మలోకంలోని అతని ఆత్మీయురాలు దేవుడిని అతనికి సాయం చేయమని కోరారు. అంటే భూమి మీదకొచ్చి ఉన్నత ఆవరణ నుంచొచ్చి కింది ఆవరణకు పడిపోయిందంట. ఈ స్టోరీలో ఆత్మకథ ఈ ఈ మ ఈ కథ చెప్తున్నారు. అయితే ఆమె ఆత్మలోకంలో ఉన్న అతని ఆత్మీయురాలు మాత్రము ఉన్నత తలంలో ఉంది. ఆమె దేవుడిని సాయం చేయమని కోరుతుంది. ఈ ఈ కథలో అని చెప్తున్నారు. సూరదాస్ కథ జన్మ చెడ్డది కావటంతో మూడవ ఆవరణలో ఉన్నాడు. ఈయన సూరదాస్ గత జన్మ చెడ్డది కావటంతో మూడో ఆవరణలో ఉన్నాడంట ఈయన. నీలు ఇతని ఆత్మీయురాలు నీలు 5వ ఆవరణలో ఉంది. ఇప్పుడు అంటే ఇష్టమైన వాళ్ళు ఆయన ఆత్మీయురాలేమో ఐదో ఆవరణలో ఉంది. ఇతనేమో మూడో ఆవరణలో ఉన్నాడు. ఎందుకు అంటే గత జన్మ అనేది చెడ్డది. అంటే కింద పడిపోయాడు గత జన్మలో. అయితే మూడో ఆవరణలోని దైవిక ఉన్నత సదాత్మను తనను మళ్ళీ భూలోకానికి పంపమని, చెడ్డ తల్లికి బిడ్డగా పుట్టించమని, అప్పుడు తనను తాను బాగుపరుచుకొని, తల్లిని బాగుపరిచి 5వ ఆవరణకు చేరుతానని దేవుడికి చెప్పమని కోరాడు. అంటే ఈ ఈ ఈమెను కోరాడట. ఎవరిని? నీలుని కోరాడట. నేను భూమి మీదకి మళ్ళీ పుడతాను. ఒక చెడ్డ తల్లిని సెలెక్ట్ చేసుకుంటాను ఈసారి. ఆమె దగ్గర బాధలు పడుతూ చివరికి ఆమెను మార్చి నేను మారి ఉన్నత ఆవరణకు రాగలుగుతాను. నువ్వు ఆ దేవుడికి ఇది చెప్పు. నాకు ఈ అవకాశాన్ని ఇవ్వమని చెప్పి కోరాడంట. అయితే 5వ ఆవరణలో ఉన్న తన ఆత్మీయురాలు నీలును కలుసుకోవడానికి కష్టపడే, శిక్షను అనుభవించే జీవితాన్ని గడపటానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అంటే ఆమె ఇష్టమైన ఆమెను ఆ ఆవరణలోకి ఎళ్ళడానికని ఇట్లాంటి కష్టపడే, శిక్షను అనుభవించే జీవితాన్ని గడపడానికి సిద్ధపడ్డాడంట. ఏమైంది? క్రూరురాలైన స్త్రీకి సూరదాసు జన్మించాడు. ఆమె ఎంత క్రూరురాలంటే భూలోకంలో ఆమెను అందరూ మంత్రగత్తె అని పిలిచేవారంట. పుట్టగానే ఆమె సూరదాసును శపించింది. అక్రమ సంతానమైన అతడు ఆమెకి అడ్డంకిగా మారాడు అని చెప్పి. అయితే పసిపాపలు బాగా మాట్లాడడం వచ్చే వరకు ఆత్మ ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటారు. ఆత్మ ప్రపంచంలోని తమ ఆత్మీయులతో నిరంతరం సంభాషిస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పిల్లలు మాట్లాడడం వచ్చేంత వరకు, అప్పటి వరకు వాళ్ళు కనెక్ట్ అయ్యే ఉంటారంట. ఆత్మ ప్రపంచంతో సంబంధం కలిగే ఉంటారు. ఆత్మ ప్రపంచంలోని తమ ఆత్మీయులతో నిరంతరం సంభాషిస్తూనే ఉంటారు. మనం పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా! నిద్రలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు. నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళు సౌండ్‌లు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ ఆత్మ ప్రపంచంతో కనెక్షన్‌లోనే ఉంటారు. వాళ్ళ ఆత్మీయులతో నిరంతరం మాట్లాడుతూ ఉంటారంట. ఒక ఏడాదిలోపు పిల్లలు మళ్ళీ ఆత్మ ప్రపంచంలోకి వచ్చేయవచ్చు. ఈ కనెక్షన్‌తో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఏడాది, సంవత్సరం లోపు పిల్లలు మళ్ళీ ఆత్మ ప్రపంచంలోకి వచ్చేయొచ్చు. ఒక ఏడాది పాటు ఆత్మ తన తల్లిదండ్రులను, పరిస్థితిని గమనించి కావాలనుకుంటే మళ్ళీ ఆత్మ ప్రపంచానికి వచ్చేయవచ్చు. అంటే ఇక్కడ పరిస్థితిని గమనించి అంటున్నారు. పుట్టి ఎప్పుడైతే ఆ కుటుంబంలో పుట్టినప్పుడు ఇట్లాంటి వాతావరణంలో నేను ఇట్లాంటి అనుభవాలను గడిస్తాను అనే ఉద్దేశంతో మొదటగా ఆత్మ తల్లిదండ్రులను ఎంచుకొని వస్తుంది. పుట్టిన తర్వాత ఆ ఇంటి పరిస్థితులు ఏమైనా మారినప్పుడు లేదు నేను ఇట్లాంటి అనుభవము తీసుకునే స్థితి కాదు నాది. ఇక్కడి స్థితిగతులు మారాయి అని చెప్పి ఆ ఆత్మ అనుకున్నప్పుడు సంవత్సరం లోపు తిరిగి వెళ్ళిపోవచ్చంట. అంటే అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి అని చెప్తున్నారు.
అయితే అందువల్ల ఆత్మ ప్రపంచంలోని సూరదాస్ ఆత్మీయులు అతడి తల్లి క్రూరురాలు కనుక అతడిని ఏడాదిలోపే మళ్ళీ ఇంటికి అంటే ఆత్మ ప్రపంచానికి రమ్మని చెప్పారంట. ఆమె ఇంత క్రూరంగా ఉంది. నువ్వింకా కింద పడిపోతావు. వద్దు, వద్దు వచ్చేసేయి. నువ్వు బ్యాక్ వచ్చేసేయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంట. ఈ ఈ సంవత్సరంలోపు అబ్బాయికి సూరదాస్‌కి. అయితే సూరదాసు తన పట్టు వదలలేదు. ఎందుకు అనంటే చూడండి ఆత్మ ఎదగడం కోసము ఇంత క్రూరురాలైన ఒక అక్రమ సంబంధానికి పుట్టిన వ్యక్తి అయినా ఆమె ఒక మంత్రగత్తె అని చెప్పి ప్రపంచమంతా అనే స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను కష్టాలు పడి ఎదుగుతాను అని చెప్పేసి పట్టు వదలలేదంట. నీలుని అమితంగా ప్రేమించాడు. ఆత్మ ప్రపంచంలో అతడి ఆత్మీయురాలు ఈ నీలు అనే వ్యక్తి అని చెప్తున్నారు. కనుక ఆమెని శాశ్వతంగా కలవాలని పట్టుదలతో ఉన్నాడు. అయితే సూరదాసు తల్లి అత్యంత క్రూరురాలు. కొడుక్కి బూతులు నేర్పి అతడిని తిట్టమని చెప్పేది. ఆమె గాని, సూరదాస్ గాని మంచి మాటలు మాట్లాడేవారు కారు. జీవాత్మ ప్రపంచంలో ప్రగతి నిదానంగా ఉంటుందని, ఐదవ ఆవరణకు త్వరితంగా చేరవచ్చునని సూరదాసు భూలోకానికి వచ్చాడు. అందుకని పూర్తిగా పాపాత్మురాలైన తల్లిని ఎంపిక చేసుకొని జీవిత కాలంలో ఆమెను బాగుచేసి తన ఆత్మ కూడా ఐదవ ఆవరణకు చేరేలా కృషి చేయాలని ఆశపడ్డాడు. అతడు తన ఉపచేతనాత్మక మనసుకు స్థిరంగా ఉండేలా ఎన్నడూ తనను దిగజార్చకుండా శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఇదొక యుద్ధంలాగా మనం భావిస్తే ఆయనకున్న ఆయుధం ఏంటిది? మన అంతరంగమే. అయితే ఆయన ఆత్మలోకంలో ఉన్నప్పుడు మనసును స్థిరంగా ఉండేలాగా ఎన్నడూ దిగజార్చకుండా శిక్షణ ఇచ్చాడంట. ఎప్పుడూ అది నన్ను ఆయన ఆయన ఉద్దేశ్యం ఏంటిది? అంతరంగం ఎప్పుడూ ఆయనని గైడ్ చేస్తూ ఉంటది. అది గైడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి నేను అవేర్‌గా ఉండి ఈ అనుభవాన్ని గడించాలి అనేది ఆయన ఉద్దేశము. అయితే దానికోసమే ఆత్మతలంలో ఉన్నప్పుడు చక్కగా శిక్షణనిచ్చి వచ్చాడు. ప్రతి ఆత్మ ఇలానే చెయ్యవచ్చు. అయితే దీనిలో చాలా ప్రమాదం ఉంది. అతి పాపాన్ని ఉపచేతనాత్మక మనస్సు భరించలేకపోవచ్చు. దానికి పాపపు మార్గాలతో విసుగు వచ్చి నిద్రించవచ్చు కూడా. ఇలా జరిగితే ఘోర ప్రమాదం. ఎంతటి కష్టం. అతడి ఆత్మ ఐదవ ఆవరణకు చేరాలని తప్పిస్తుంటే, ఉపచేతనాత్మక మనస్సు నిద్రిస్తే అతడు నేరుగా మూడో ఆవరణ నుంచి రెండో ఆవరణలో గాని, ఒకటో ఆవరణలో గూడా పడిపోవచ్చు. అయితే మీరు జన్మించిన ఏడాది తర్వాత భూలోకంలో మీరెందుకు పుట్టారో, పాపాత్మురాలైన తల్లిని ఎందుకు ఎంపిక చేసుకున్నారో మీ ఉపచేతనాత్మక మనస్సు మర్చిపోతుంది. ఎప్పుడు ఏడాది తర్వాత 1 ఇయర్ బేబీ తర్వాత నుంచి అన్నీ మర్చిపోతుంది. అందువల్ల పై ఆవరణలకు రాకుండా సూరదాస్ ఇంకా కిందికి జారిపోయే ప్రమాదం ఉంది. అయినా గాని అతడు తప్పు చేసినప్పుడు ఆపేలా ఉపచేతనాత్మక మనస్సుకు శిక్షణ ఇచ్చాననుకొని ఈ కష్టసాధ్యమైన పనికి పూనుకున్నాడు. అతడి తల్లి ఎంత క్రూరురాలంటే ఆమెలో ఒక్క మంచి లక్షణం కనుగొనడం కూడా కష్టం. సూరదాస్‌కు మాటలు వచ్చేసరికి తన ధ్యేయమేమిటో మర్చిపోయాడు. తల్లిలాగానే తయారయ్యాడు. ఎప్పుడూ ప్రేమపూరితమైన మాటలు మాట్లాడేవాడు కాడు. ఇతరులను వేధించి, హింసించడంలో ఆనందం పొందేవాడు. ధనమే దైవికంగా భావించేవాడు. తనకంటే బలహీనులైన వారిని హింసించడాన్ని ఇష్టపడేవారు. ఇంకా ఎట్లాంటి వారి పెంపకాన్ని బట్టి అట్లానే ఉంటుంది కదా! అట్లా అంత క్రూరమైన తల్లి దగ్గర పెరిగిన వ్యక్తి ఇంకెట్లా మారతాడు? అన్నీ అట్లాంటి గుణాలతోనే కంప్లీట్‌గా మారిపోయాడంట. అతడి ఉపచేతనాత్మక మనస్సు ద్వారా నీలు అతడిని ఆపాలని చాలా ప్రయత్నించింది. ఇక్కడ చూడండి మన అంతరంగం అంటే మన మన లోపల మన ఇన్నర్ ఒకటే కాదు. దానిని బేస్ చేసుకొని మనల్ని ఇష్టపడ్డ వాళ్ళు ఆత్మలోకం నుంచి మనకు మెసేజెస్ కూడా పంపిస్తారు. అయితే ఆమె ఉపచేతనాత్మక మనస్సు ద్వారా ఆ నీలు అతడిని ఆపాలని చాలా ప్రయత్నించిందంట. కానీ అప్పటికే అది నిద్రాణమైపోయింది. ఇన్నర్ అనేది. ఇలా జరుగుతుందని భావించే పాపాత్మురాలైన తల్లికి కొడుకులా పుట్టవద్దని సూరదాస్‌ను నీలు అర్థించింది. సూరదాస్ విషయంలో జోక్యం చేసుకొని మెరుగుపరుస్తారని నీలు భూలోకంలో ఉన్న తన ప్రియమైన ఆత్మలను ప్రభావితం చెయ్యాలని, అదేవిధంగా సూరదాస్‌కు గత జన్మలో ప్రియమైన ఆత్మలకు కూడా నచ్చజెప్పాలని చూసింది. ఇంకేం జేసింది చూడండి ఇక్కడ ఏం జరుగుతుందట ఇట్లాంటి విషయంలో అంటే, ఆమె ఆత్మలోకంలో ఉంది గదా! ఐదో తలంలో ఆమె
భూలోకంలో ఉన్న తన ప్రియమైన ఆత్మలు ఇంకా ఉంటారు గదా! ఇష్టమైన వాళ్ళు. భూలోకంలో ఉన్న వారి ప్రియమైన ఆత్మలను ప్రభావితం చేయాలని, అదే విధంగా సూరదాస్‌కు గత జన్మల్లో ప్రియమైన ఆత్మలకు కూడా నచ్చజెప్పాలని చూసింది. అంటే ఎట్లా? ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు, మిగిలిన వాళ్ళు భూలోకంలో ఉంటే, వాళ్ళు సరైన దారిలో ఉంటే, వాళ్ళ ద్వారానన్నా ఈ వ్యక్తిని అంటే వాళ్ళు ఈ వ్యక్తి కలిసినప్పుడైనా వాళ్ళ ప్రభావం వల్లనైనా సరైన మార్గంలోకి నడుస్తాడేమోనని చెప్పేసి ఆమె కాస్త వాళ్ళని ప్రభావితం చేసే ప్రయత్నం కూడా చేసిందంట మిగతా వాళ్ళని. అయితే ఇది చాలా కష్టమైన పని. కొంత సమయం తర్వాత ఒకరికి నచ్చజెప్పి సూరదాసు వద్దకు పంపించగలిగింది. చూడండి అంటే మనం ఎప్పుడైతే మన ఇన్నర్ యాక్టివ్‌గా లేకుండా మనం దాని మాట వినకుండా అది నిద్రాణమైపోతే పైనున్న వాళ్ళు మనకు మంచి చేయాలని ఎంత వెంపర్లాడతారో చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? సూరదాస్ వద్దకు పంపించగలిగింది. ఆమె చివరికి ఈ ప్రభావితం చేసి కొంత సమయం తర్వాత ఒకరికి నచ్చజెప్పి ఈ నచ్చజెప్పడం ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మళ్ళీ కలల్లో జరుగుతుంది నిద్రలో ఉన్నప్పుడు. సూరదాస్ వద్దకు పంపించగలిగిందంట ఒక వ్యక్తిని. ఈ ఆత్మ పేరు మోహన్ దాస్. అతడు బొంబాయిలో ఉంటాడు. సూరదాస్ బెంగుళూరులో ఉంటాడు. ఈ సూరదాస్ ఏమో బెంగుళూరులో ఉంటాడు. ఈ మోహన్ దాస్ అనే వ్యక్తి ఏమో బొంబాయిలో అంటే ఇప్పటి ముంబైలో ఉంటాడు. వీళ్ళిద్దరూ కలవడం అసాధ్యం. కానీ నీలు అతని ఉపచేతనాత్మక మనస్సును ప్రేరేపించి అతడిని ఎలాగో ఒకలాగా బెంగుళూరుకు రప్పించగలిగింది. మోహన్ దాస్, సూరదాసులకు ఇది తెలియదు. అసలు వీళ్ళొకరినొకరు కలుసుకునే ఛాన్సెసే లేరు. ఒకరినొకరు తెలియని కూడా తెలీదు. కానీ ఈమె ప్రభావితం చేసి వాళ్ళిద్దరిని కలపడానికి రప్పించిందంట బెంగుళూరుకాయన్ని. ఇది చెయ్యడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కలవడానికి ఆమె చేసిన ప్రయత్నం కొన్ని ఏళ్ళు పట్టిందంట. అతను బెంగుళూరుకి రావడానికి. వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. చివరికి కలిసారు. వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. మోహన్ దాస్ సదాత్మ కనుక సూరదాస్‌ను అతను మెరుగుపరుస్తాడని నీలు భావించింది. కానీ ఆమె ఎంత తప్పుగా అంచనా వేసిందంటే సూరదాస్ బాగుపడలేదు సరికదా! మోహన్ దాస్ కూడా చెడ్డవాడైపోతున్నాడు. ఇక్కడ చూడండి 'మోహన్ దాసు' వీళ్ళిద్దరిని కలిపింది. కలిసారు. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఆమె ఉద్దేశ్యం ఏంటిది? వీడు చెడు మార్గం 'సూర్యదాస్' అనే వ్యక్తి కంప్లీట్‌గా చెడు మార్గంలో నడుస్తున్నాడు. 'మోహన్ దాస్' అనే అతను సదాత్మ కాబట్టి ఆయన ప్రభావం ఈయన మీద ఉంటుంది. సదాత్మ ప్రభావము ఈ 'సూర్యదాస్' మీద ఉండి ఇతను కూడా మంచిగా మారుతాడనుకోని ఆమె అనుకుంది. కానీ ఏమైంది? రివర్స్ అయింది. ఇతడు మంచిగా ఉన్న సదాత్మ కూడా చెడ్డవాడైపోతున్నాడంట. దీన్ని ఇక్కడికి ఆపుదాం ఫ్రెండ్స్ ఈరోజు.